రైట్ వచ్చే ఏడాది మార్చి కల్లా మావోయిస్ట్ పార్టీని అంతం చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్తో మావోయిస్ట్ పార్టీ కకా వికలమవుతోన్న విషయం తెలిసిందే. కేంద్రం పెట్టుకున్న లక్ష్యానికి ఇక 3 నెలల ముందే మావోయిస్ట్ ఉద్యమం తుది దశకు చేరుకుంది. అయితే 2019 నుంచి 2024 వరకు మావోయిస్ట్ పార్టీ నిర్ణయాల్లో వచ్చిన మార్పులకు సంబంధించిన కీలక డాక్యుమెంట్ ఒకటి ఇప్పుడు TV9కి దొరికింది. TV9 చేతిలో మావోయిస్టు సెన్సేషనల్ డాక్యుమెంట్ ఉంది. ఆయుధాలు వీడాలని 2024 మావోయిస్టు పార్టీ పొలిట్ బ్యూరోలో నిర్ణయించినట్లుగానే తెలుస్తోంది. ఈ నిర్ణయాల డాక్యుమెంట్ను దేశవ్యాప్తంగా ఉన్న అన్ని కమిటీలకు మావోయిస్టు పార్టీ పంపించింది. అయితే 2024 కంటే ముందు జరిగిన సమావేశాల్లో పార్టీ బలోపేతంపైనే ఫోకస్ పెట్టారు మావోయిస్టులు. 2019లో జరిగిన వారోత్సవంలో పార్టీని బలోపేతం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. మాస్ పీపుల్స్ని ఆకర్షించేలాగా వర్గ పోరాటాన్ని తీవ్రతరం చేయాలని ఆ సమావేశంలో నిర్ణయించారు. కానీ 2020 నుంచి మావోయిస్ట్ పార్టీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. 2020 నుంచి ఇప్పటి వరకు 693 మంది మావోయిస్టులు మృతి చెందారు. కోవట్లు పెరిగిపోవడంతో పార్టీలో గోప్యత లోపించింది. కీలక నేతలు మరణించడం, నేతల సమన్వయ లోపంతో పార్టీ బలహీనపడిపోయింది. అంతేకాకుండా రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ఏపీ కమిటీలు పార్టీలో యాక్టివ్గా పనిచేయట్లేదని మావోయిస్టులు గుర్తించారు. ఈ కీలక డాక్యుమెంట్కి సంబంధించిన మరింత సమాచారం అందించేందుకు మా బ్యూరో చీఫ్ విజయ్ ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. విజయ్, ఈ డాక్యుమెంట్ బయటికి ఎలా వచ్చింది? ఈ డాక్యుమెంట్లో ఇంకా ఏ అంశాలు ప్రస్తావనకు వచ్చాయి? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే విజన్ డాక్యుమెంట్ని పబ్లిష్ చేస్తాయో మావోయిస్ట్ పార్టీ ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి పొలిట్ బ్యూరో అంటే సెంట్రల్ కమిటీతో పాటుగా వాళ్ళ ఎంటైర్ పొలిట్ బ్యూరో అంతా కూర్చుంటుంది. వాళ్ళు ఒక 32 పేజీలతో ఒక డాక్యుమెంట్ని రిలీజ్ చేస్తారు. ఇది చూడొచ్చు, 2004లో ఇది సర్క్యులర్ 2024 అప్ టు డివిజన్ కమిటీ వరకు కూడా ఈ కమిటీ వెళ్లాల్సి ఉంటుంది. ద ప్రజెంట్ సిచ్యువేషన్ ఆఫ్ ది ఇండియన్ రెవల్యూషనరీ మూవ్మెంట్కి సంబంధించి మావోయిస్ట్ పార్టీ అఫీషియల్గా వాళ్ళు కింది క్యాడర్ వరకు కూడా చేరేలాగా 2024లో పొలిట్ బ్యూరో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించినటువంటి కాపీ దీంట్లో చాలా స్పష్టంగా మెన్షన్ చేశారు. ఈ మూవ్మెంట్ అంతా కూడా ప్రస్తుతం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది. గడిచిన 4 సంవత్సరాలుగా అంటే 2001 నుంచి ఇది 2004 డాక్యుమెంటు. మొన్న జరిగినటువంటి ప్రైమ్ మినిస్టర్స్ డీజీల కాన్ఫరెన్స్లో ఈ డాక్యుమెంట్ మావోయిస్ట్ పార్టీ ఆయుధాలు వదిలిపెట్టి ప్రభుత్వంతో ప్రజలతో చర్చలకు రావాలన్న ఒక డెసిషన్ అయితే తీసుకుందో మావోయిస్టు పార్టీలో అంతర్గత సమస్యకు దారితీసినటువంటి డాక్యుమెంట్ కాపీ ఇది. డాక్యుమెంట్ కాపీ TV9 దగ్గర ఉంది. 32 పేజీలతో మావోయిస్టు పొలిట్ బ్యూరో తీసుకున్న నిర్ణయాలు ఇవి. 2024లో కూర్చున్న సమయంలోనే ఆయుధాలు వదిలేయాలంటే వాళ్ళు ఒక డెసిషన్ తీసుకున్నారు. దాంతోపాటుగా మాస్ పబ్లిక్కి మనం దూరం అవుతున్నాం, పార్టీలో కోవట్లు పెరిగిపోయారు, పార్టీలో ఐక్యత లేదు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మావోయిస్టు పార్టీకి ఒక ఏదైతే ఇక్కడే పుట్టినటువంటి ఉద్యమానికి సంబంధించినటువంటి మద్దతు ఇక్కడ లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎవరు కూడా తెలంగాణ ఏపీ కమిటీలు ఎక్కడ కూడా యాక్టివ్ లేవు. రాష్ట్రం ఏర్పడేంత వరకు కూడా వాళ్ళు చాలా యాక్టివ్గా ఉన్నారు. దాంతోపాటుగా దేశవ్యాప్తంగా పెరిగిన ఏదైతే నిర్బంధం పెరిగిందో ఆపరేషన్ కగార్ రూపంలో కనీసం ఎవరు కూడా రిక్రూట్మెంట్ సరిగ్గా చేసుకోలేకపోతున్నారు. చేసుకున్న రిక్రూట్మెంట్లో చాలామంది కోవర్ట్స్తున్నారు. ఈ రకంగా ఎంటైర్ 2024లో జరిగిన డాక్యుమెంట్ ఇది చాలా స్పష్టంగా మెన్షన్ చేశారు. ఇదంతా కూడా 2024లోనే ఆయుధాలు వదిలిపెట్టాలన్నది చాలా కీలకమైన డెసిషన్. ఈ డాక్యుమెంట్ ద్వారా ప్రస్తుతం బయటకు వచ్చింది కాబట్టి మావోయిస్ట్ పార్టీలో అంతర్గత చిచ్చుకు ప్రస్తుతం మావోయిస్ట్ పార్టీ ఎదుర్కొంటున్న సమస్యకు కారణమే ఈ డాక్యుమెంట్ అయితే ప్రస్తుతం మనం చెప్పాం. మొత్తం ఓవరాల్గా అయితే ఈ డాక్యుమెంట్ పరంగా మాత్రం మావోయిస్ట్ పార్టీ తీవ్ర ఇబ్బందులు ఉన్నది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రైట్ విజయ్.